హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు టాపిక్ ఏంటంటే BS6 బైక్ గురించి. నా బండి స్టార్ సిటీ 110cc లేటెస్ట్గా వచ్చింది BS6 మోడల్ బండి అయితే నేను తీసుకోవడం జరిగింది. రీసెంట్గా దానికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. మార్నింగ్ సెల్ఫ్ అవుతుంది కానీ ఇంజిన్ స్టార్టింగ్లో లేకపోవడం వల్ల దాన్ని నేను షోరూమ్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. షోరూమ్ వాళ్ళు అంతా దాన్ని చెక్ చేసిన తర్వాత నాకు ఒక ఆయన ఎక్స్పర్ట్ వచ్చి చెప్పారనమాట, BS6 వాహనాన్ని ఖచ్చితంగా 2 లీటర్ పెట్రోల్ అయితే మీరు మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే మీరు 2 లీటర్ పెట్రోల్ మెయింటైన్ చేయరో అప్పుడు అది స్టార్టింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది, పంపు దెబ్బతింటుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిజంగా BS6 బండికి 2 లీటర్స్ పెట్రోల్ అవసరమా అని మనం ఆలోచిస్తే అది 2 లీటర్సే కావచ్చు, 1 లీటర్ కావచ్చు, ఎంతో కొంత అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కార్బొరేటర్ సిస్టమ్ కాదనమాట వచ్చింది. FI మీన్స్ ఫ్యూయల్ ఇంజెక్షన్, అంటే పంపు చేస్తుంది. ఫ్యూయల్ అనేది ఇంజిన్కి పంపు చేయబడుతుంది. ఆ పంపు చేసే ఒక మిషన్ ఉండడం వల్ల లోపల పెట్రోల్ ఏదైతే పెట్రోల్ ట్యాంక్లో ఒక మిషన్ ఉంటుంది కదా, అది పంపు చేయడానికి దానికి దానికి ఎంత కావాలో అంత ఫ్యూయల్ని మనం పంపు మునిగేంత వరకు పెట్రోల్ దాంట్లో రెడీగా ఎప్పుడు ఉంచాలన్నమాట. ఎప్పుడైతే ఆ పెట్రోల్ ఉండదనుకోండి, ఇప్పుడు పంపు చేసే విధానంలో అది ఇప్పుడు పంపు తీసుకోవడంలో పెట్రోల్ దానికి అనుగుణంగా ఉంటుంది. పెట్రోల్ ఉన్నప్పుడు అది ఈజీగా పంప్ చేయగలుగుతుంది. అదే పెట్రోల్ లేనప్పుడు మీకు సింపుల్గా చెప్తా ఫ్రెండ్స్, ఏదంటే ఇంజన్ ఆయిల్ ఉంటేనే మనం ఇంజన్ నడుస్తుంది. అదే ఒకసారి ఇంజన్ ఆయిల్ తీసేసి బండిని స్టార్ట్ చేయండి, అదే ప్రాసెస్ ఫ్యూయల్ ఇంజక్షన్లో కూడా జరుగుతుంది. అందుకని మనకి ఏదైతే పెట్రోల్ ఎంతైతే దానికి కావాల్సినంత అవసరం ఉంటుందో అంత మనం దాంట్లో పెడితే పంపు చేసే విధానంలో దాని దెబ్బ తినుకొని ఉంటుంది పంపు. ఇది ఫ్యూయల్ ఇంజక్షన్లో నేను తెలుసుకొని అయితే ఇది అలా మీరు ఎప్పుడు ఒక 2 లీటర్ కానీ 1 లీటర్ కానీ ఖచ్చితంగా అయితే BS6 బండ్లో మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూయల్ ఇంజెక్షన్ మీన్స్ దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకు ముందులాగా కార్బొరేటర్ ప్రాబ్లమ్ వస్తే ఎంత క్లీన్ చేయడం ఇట్లా ప్రాసెస్ ఏమి ఉండదు. ఖచ్చితంగా సెన్సార్లని మార్చుకోవాల్సి వస్తుంది, ఫ్యూయల్ ఇంజెక్షన్ మిషన్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. మన మామూలుగా ఇంతకుముందు చూసుకున్నట్లయితే 2 స్ట్రోక్స్ ఇంజన్ ఉండేది ఫస్ట్ మనకు. అది ఎట్లంటే ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ అనమాట. ఈ రెండు మిక్స్ అయ్యి పవర్ జనరేట్ అయ్యి ఇంజన్ నడిచేది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు వచ్చే కాలుష్యం కంటే ఆయిల్ బర్న్ అయినప్పుడు వచ్చే పొల్యూషన్ అధికంగా ఉండేది. మీరు ఎక్సెల్ బండి చూసుంటారు, మన నిత్య జీవితంలో చాలా ఎక్సెల్ బండ్స్ చూసుంటారు. ఆ గమనించినట్లయితే మీరు ఎక్కువ పొగ వస్తుంది అనమాట. సో ఇవన్నీ తెరదించడానికి, ఆ పొగని ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి అయితే మన కేంద్ర ప్రభుత్వం BS6 భారత్ ఎమిషన్ స్టేజ్ 6 అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో అంత సెన్సార్లు ఆధారపడి ఇంజన్ కలిగి ఉంటుంది. మీన్స్ ఫ్యూయల్ ఇంజెక్షన్ కానివ్వండి, క్యాథలిక్ కన్వర్టర్ కానివ్వండి, సెన్సార్స్ కానివ్వండి. క్యాథలిక్ కన్వర్టర్ ఇది ఏంటంటే మెయిన్ ఏదైతే ఇంజిన్లో నుంచి బయటికి రిలీజ్ అయ్యే కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకరమైన వాయువులు ఉంటాయో వీటిని అన్నిటినీ క్యాథలిక్ కన్వర్టర్ అనే ఒక చిన్న సెన్సార్ అనేది ఫిల్టర్ చేసి మనకి పొల్యూషన్ లేని ఎయిర్ అయితే బయటికి పంపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే BS6 అంటే ఇంతకు మించి ఏమీ లేదు. BS4 బండి తీసుకోవాలా, BS6 బండి తీసుకోవాలంటే అది మీ ఇష్టం. అది ఏదైనా ప్రాబ్లం లేదు. ఇప్పటికీ BS4 కూడా రన్నింగ్లో ఉన్నాయి, మనకు చాలా కనిపిస్తున్నాయి. BS4 కూడా BS6 ఏంటంటే లేటెస్ట్ మోడల్, లేటెస్ట్ టెక్నాలజీ. ఇది మీరు గుర్తుంచుకోవాలా. ఎనీ టైం ఖచ్చితంగా ఒక 2 లీటర్ల ఫ్యూయల్ అయితే మీరు ఎప్పుడు ఒక లీటర్ కానివ్వండి, ఒక 2 లీటర్ మీకు ఎంత వీలైతే అంత పూర్తిగా అయిపోకుండా ముందే 1 లీటర్ని మీరు రిజర్వ్లో పెట్టుకోవడం మంచిది ఫ్రెండ్స్. సో ఇది BS6. నేను షోరూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పడం అయితే ఇది. నేను అట్లా మెయింటైన్ చేస్తున్నా కూడా ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, నా సెన్సార్ ప్రాబ్లమ్. సరే షోరూమ్కి వెళ్ళి నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.